నమస్తే అండి. నా పేరు ఎస్ అనురాధ. నేను అందం గురించి కొన్ని చిన్న చిన్న చిట్కాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. అందం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన, ఎలాగైనా సరే దానికి అందాన్ని కాపాడుకుంటూ రావాలని ప్రతి ఒక్కరికి ఒక తపన ఉంటుంది. అయితే చాలామందికి ఏంటంటే ఎన్నో రకాలు ఈ రోజుల్లో ఉద్యోగాలనో ఇదనో ఏదో రకాన తన ఫేస్కి సూర్యకిరణాల వల్ల నల్లబడిపోవడము, లేదా పింపుల్స్ మొటిమలు రావడము, డ్రై అయిపోవడము స్కిన్, ఇలా జరుగుతూ ఉంటాయి. అలాంటి వారికి చిన్న సలహా ఇద్దామని నేను మీ ముందుకు వచ్చాను. మీకు నచ్చినట్టుంటే తప్పకుండా మీరు నా సలహా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా పాటించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఏంటంటే ప్రతి మనిషిలో 3 రకాల స్కిన్ ఉంటాయి. ఒకటి డ్రై స్కిన్, ఒకటి ఆయిలీ స్కిన్, ఒకటి నార్మల్ స్కిన్. ఈ 3 రకాల స్కిన్లో ఆయిలీ స్కిన్ అన్నది చాలా ఇబ్బందులు పడుతుంటారు. బాగా జిడ్డు కారిపోయినట్టుండి, ముఖం అంతా మొటిమలుండి చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి నేను చిన్న సలహా ఇద్దామని మీ ముందుకు వచ్చి నేను మీతో పాల్పంచుకుంటున్నాను. అదేంటంటే బాగా మొటిమలుండి జిడ్డు కారిపోతూ చాలా చిరాగ్గా ఉన్న వాళ్ళకి ఏం చేయాలో తోచదు. వాళ్ళు షాప్కి వెళ్ళి రకరకాల క్రీములు, రకరకాల ఫేస్ ప్యాకులు కొనుక్కొని రాసుకుంటారు. ఎన్ని రాసుకున్నా వాళ్ళకి ఏమీ ఉపయోగం ఉండదు. అలాంటి వారికి నేను చిన్న చిట్కా చెప్తాను, మీరు అది ఉపయోగించి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా మీరు అది రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఏం చేయాలంటే, ఫస్ట్ క్లీన్జింగ్ మిల్క్ అని ఒకటి మనకి షాప్లో దొరుకుతుంది. అంటే మిల్క్ అంటే పాలు, క్లీన్జింగ్ మిల్క్. అది కొనుక్కొని ఫస్ట్ ఏం చేయాలంటే, ఇంటికి వెళ్ళగానే చల్లటి నీళ్ళతో ఫేస్ అంతా వాష్ చేసేసుకొని ఆ క్లీన్జింగ్ మిల్క్ అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కాటన్ పెట్టి శుభ్రంగా ఎక్కడైనా డస్ట్ లేకుండా క్లీన్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలి. ఆ ఫేస్ ప్యాక్ ఏంటో నేను ఎలా తయారు చేసే విధానం మీకు చెప్తాను. మనకి మార్కెట్లో కోలిన్ పౌడర్ అని దొరుకుతుంది. కోలిన్ అది ఏంటంటే, ఇప్పుడు చూడండి చేతులకి మనకి కట్టు కడతారు, అలాంటి పౌడరే కోలిన్ అంటారు. ఆ కోలిన్ పౌడరు కొనుక్కొని దాంట్లో ఒక కోలిన్ 2 స్పూన్లు ఒక బౌల్లో తీసుకొని 2 స్పూన్లు కోలిన్ పౌడర్ వేసుకొని, శాండిల్ పౌడర్ అంటే చందనం పౌడర్ 1 స్పూను, రోజ్ వాటర్ ఒక 2-3 స్పూన్ అందులో వేసి, మనం పైన ముద్దకర్పూరం అమ్ముతారు, ముద్దకర్పూరం ఒక చిన్న పీస్, ఏమాత్రం చిన్న పీస్ తీసి గుండ కొట్టి అందులో మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసి బాగా కలిపేసి ఫేస్ ప్యాక్ ఎలాగ ఉంటుందో అదే బెటర్, మన దోశ బెటర్ ఎలాగ ఉంటుందో ఆ విధంగా మనం పల్చగా కలుపుకొని అదంతా ఫేస్కి అంతా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్నాక అది డ్రై అయిన వరకు దాన్ని అలా విడిచిపెట్టి మళ్ళీ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ బాగా చల్లటి నీళ్ళతోటి దాన్ని కడిగేసేయాలి. ఇలాగ మనం వారంకి 2 సార్లు చేస్తే మనకి ఒక 1-2 నెలల కల్లా చిన్న ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. మీకు కనుక ఈ చిట్కా నచ్చినట్టుంటే తప్పకుండా పాటించి చూడండి. జయం.